కాదన్నారు కొండా మురళి. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కొండా దంపతులు సమావేశమయ్యారు. కొండా దంపతులు మీనాక్షి నటరాజన్ కి వివరించారు. ఇటీవల సొంత పార్టీ నేతలపై కొండా మురళి విమర్శలు చేసిన క్రమంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొద్ది రోజులుగా ఉమ్మడి వరంగల్ పంచాయతీ కొనసాగుతుంది. కొండా వర్సెస్ మిగతా నాయకుల మధ్య వివాదం నెలకొంది. ఇప్పటికే ఇరు వర్గాలు అధిష్టానానికి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. నేను ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరికి భయపడేది లేదు. నేను బీసీ కార్డును పెట్టుకొని బతుకుతున్నా. ఇలా బీసీలకు న్యాయం చేస్తున్నా. రోజు 500 మందికి భోజనాలు పెట్టి మరీ వాళ్ళ సమస్యలు తీరుస్తున్నా. నేను ఎవరి గ్రూప్ తగాదాలు ఉన్నాయి. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు నాకు ఉండేది జనంతోనే ఉంటుంది తప్ప నేను ఇంతవరకు ఏ కాన్స్టిట్యున్సీ కూడా తిరిగా. ఒక్క కొండా సురేఖ కాన్స్టిట్యున్సీ కూడా నేను వాడాలి తిరిగా. నేను కరెక్ట్గా క్యాంప్ ఆఫీస్కో ఇంట్లోనో కూర్చుంటా. నేను ఆర్గనైజేషన్ చేస్తా. ఏ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళను గుర్తు పెట్టుకుని అడుగుతాం, మీరు పలానా ఏరియా నుంచి వచ్చిందని. కాబట్టి అణగారిన వర్గాలు మరి ఎవరి దగ్గరికి వస్తాయి? ఓ బలవంతుని దగ్గరికి వస్తాయి. అరే మా బీసీ వాడు బలవంతుడు వాడు ఉన్నాడు, మరి ఆయన చెప్పుకుంటే పనులు అయితే అని మన దగ్గరికి వస్తాయి. అంతే తప్ప దాని గ్రూపులు అని మాత్రం అనకండి దయచేసి. నేను ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరికి భయపడే. తన కూతురి పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడే సమయం ఇది కాదని మంత్రి కొండా సురేఖ అన్నారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని తెలిపారు కొండా సురేఖ. తమలో ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ అన్నారు. తమ కూతురి ఆలోచనలు కాదనే అధికారం వారికి లేదన్నారు. తమ కూతురికి రాజకీయాల్లో రావాలనే ఆలోచనలో ఎలాంటి తప్పు లేదన్నారు కొండా సురేఖ. సురేఖ దంపతుల కూతురు. మాలో ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ మా ఆలోచన. అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు. అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి ఆ అధికారం మాకు లేదు. ఎందుకంటే షీఈ్ మేజర్, షీ నోస్ ఎవ్రీథింగ్. తన ఫ్యూచర్ ఏందో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకున్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్, తను ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది. దాంట్లో తప్పేం లేదని అధిష్టానం తనకిచ్చిన బాధ్యతలను నిర్వర్తిస్తానని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఎవరో కామెంట్ చేస్తే అందుకు తాను బాధ్యురాల్ని కాదని తెలిపారు. రూల్స్ కి విరుద్ధంగా పనిచేయడం లేదని వివరించారు కొండా సురేఖ. మంత్రిగా చేయాల్సిన పనులు చేస్తున్నానని తెలిపారు. తనకిచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నానని కొండా సురేఖ మరోసారి స్పష్టం చేశారు. ఇచ్చిన శాఖ మీద నేను దృష్టి సారించి ఎక్కడ కూడా మరి రూల్స్ అగేన్స్ట్ గా నేను వెళ్లకుండా రూల్స్ ఫాలో అవుతూ నా డిపార్ట్మెంట్ నేను ముందుకు తీసుకుపోతా ఉన్నాను. నా డిపార్ట్మెంట్ లో నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాను. మరి దానికి వేరే ఎవరైనా వక్రీకరించి దాన్ని కామెంట్ చేస్తే దానికి నేను బాధ్యురాలిని గాను. నాకు మొత్తం నా డిపార్ట్మెంట్ లో ఉన్న ఫైల్స్ అన్ని కూడా పరిశీలించినా కూడా నో ప్రాబ్లం. నాకు నేను ఎక్కడ కూడా డీవియేట్ అవ్వలేదు. నేను కరెక్ట్ గా ఒక మరి మంత్రిగా చేయాల్సిన పనులన్నీ కూడా నేను చేస్తా ఉన్నాను. అంతే తప్పితే వేరే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తే దాని గురించి నేను పట్టించుకోలేదు. అందరు కూడా గత 10 ఏళ్ల బట్టి అక్కడ వైశ్యులు ఇబ్బంది పడుతుండ్రు. అక్కడ వైశ్య సత్రం అనేది ఉంటుంది. దానికి నెలకు మరి 10 లక్షల రూపాయలు వస్తాయి. కోట్ల రూపాయలు ఇద్దరే తింటుండ్రు అని వాళ్ళు నా దగ్గరికి వచ్చి లేడీస్ అంతా మొరబెట్టుకున్నప్పుడు నేను ఆ సత్రం దగ్గరికి పోయి ఆ కాగితాలు, ఆ తాళం చేతులు వాళ్ళకు వెంటనే ఇప్పించేసి మరి ఆ అకౌంట్ బుక్కులు వాళ్ళకి ఇప్పించినాక అందులో తల్లి అన్నది, మా వయసులకు ఒకటి ఉన్నది, మేము పెట్టేటోళ్ళమే, కానీ ఈరోజు కొండమూరి చేసిన సాయం జీవితంలో మర్చిపోము. ఎలక్షన్లలో ఎప్పుడైనా సాయం చేస్తామంటే నేను జోకులో చెప్పిన. కానీ కొండా సురేఖ ఉన్నది ఎక్కడ ఉన్నారే, గోడౌన్ ఉంది. కొండమూరికి ఒకటే ఇల్లు ఉన్నది, వంజనగిరిలో ఒక్కటే నంబర్ 1 ఇల్లు నాదే. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఒకటే మాట చెప్పిండు, మేము బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరుగుతా, కొండా సురేఖ ఒక కార్లో తిరుగుతుంది, కొండా సుస్మితా పటేల్ ఒక కార్లో తిరుగుతుంది. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఆలోచనలు మేము షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు. వారి ఆలోచన నుండి వారి మంత్రి పదవి ఉంది. ఇప్పుడు ఫారెస్ట్ గురించి మాట్లాడినప్పుడు నేను వాళ్ళ దగ్గర పోయి నువ్వు ఇది చేయి ఫారెస్ట్ లో, మరి ఇప్పుడు కోయలకో గుత్తి కోయలకో న్యాయం చేయకుండా ఉండవని చెప్పొద్దు కదా.
కంపల్సరీ న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్పిన నేను. అదే పద్ధతిలో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నా. ఇలా ఒక కుటుంబంలో అందరు కుటుంబాలకే చెప్పాలని రూల్ లేదు. మా అన్న ఉన్నాడు, మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో ఒక సత్యం సార్ అని మా కుటుంబంలో ఒక భాగం. ఆయనే మీటింగ్లోకి పోతాడు, మొదలు కూర్చుంటాడు ఆయన. ఈయన ఎవరు ఆయన అడుగుతాడు, ఎందుకంటే ఎవరెవరు అనుకునేది సాయంత్రం వచ్చి మళ్ళీ నాకు చెప్తారు. అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం తెలుస్తుంది. లండన్ నుంచి వచ్చింది, అసలు నేను నిన్ననే వచ్చినా. మరి సుస్మితా పటేల్ ఏమున్నది అంటే వంచనగిరి మాది అంటే గీజుగొండ మండలం పరకాల్లో ఉంది. 15 ఏళ్ళు రేఖమ్మగడ ఎమ్మెల్యే. ఆ ఊర్లో గుట్టలు పుట్టలు అన్ని కూడా నాకు తెలుసు, నా బిడ్డకు తెలుసు. ఆ తొందరపడి అన్నదో తొందరపడకన్నదో నాకైతే తెలియదు.